ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యై గరుపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అఖిలచల్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే నమః. ఓం రామం జామం ఓం రాం ఓం త్రం గం ఓం నమ శివాయ వేణు దత్తాత్రేయం ఓం ఐం బ్రూం శ్రీం వేణు దత్తలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే ఓం కమలాలశ్రీ మేరు చక్రమో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ శేషాద్రి స్వామినే నమః. శ్రీ శేషాద్రి స్వామి చరితము, దివ్య చరితము, దివ్యామృతము, షష్ఠాధ్యాయం, 1వ భాగం. జ్ఞాన దృష్టి. జ్ఞాన దృష్టి అనగా తన సూక్ష్మ బుద్ధితో త్రికాల విషయాలను తెలుసుకోగలిగిన ప్రతిభ, ఇతరుల మనస్సులోని ఆలోచనలను గ్రహించడం, దూరదృష్టి, దూరశ్రవణం అనేవి జ్ఞాన దృష్టి వలననే సాధ్యము. యోగాభ్యాసం, దివ్య మూలిక ఔషధులు, మంత్రసిద్ధి వలన ఈ శక్తి లభించు. సూర్యోదయాత్ పూర్వం ఉషోరేఖలు అలుముకొని దిశామండలం ఎట్లు రాగరంజితమవుతుందో అట్లే ఆత్మ సాక్షాత్కారమునకు ముందు జ్ఞాన దృష్టి ఏర్పడుతుంది. దైవోపాసన చేసేవారికి అప్రయత్నంగా సిద్ధులు లభించు. ఋషులు, సిద్ధులు, సిద్ధయోగులు అవసరమైన మేరకు సిద్ధులను వాడుకుంటారు. స్వామికి ఇట్టి సిద్ధులు కైవసం. చిటికలో ఇతరుల చిత్తవృత్తులను స్వామి ఎరిగేవారు. దేశాంతర, లోకాంతర విషయాలను, దేవతా విశేషములను ఉన్న పాటున చెప్పేవారు. స్వామి జ్ఞాన దృష్టికి సంబంధించిన కొన్ని సంఘటనలను మనం ముచ్చటించుకుందాం. ఈ గ్రంథ రచయిత కులమణి నారాయణ శాస్త్రి రేడు ఒకనాడు తిరువణ్ణామలలోని సదైచి అమ్మాళ్ ఇంటి వరండాలో కూర్చుని భగవద్గీత శ్లోకములను మానసికంగా పారాయణం చేస్తుండగా స్వామి ఎచ్చడుకు వచ్చి నారాయణ శాస్త్రితో భగవద్గీత శ్లోకాలను ఏకాగ్ర చిత్తంతో పారాయణ చేయాలి అని 2 సార్లు అని. నారాయణ శాస్త్రి ఆశ్చర్యమునకు గురి అయి లేచి నిలబడి స్వామికి నమస్కరించి, ఒకరోజు నారాయణ శాస్త్రి ఉదయాన్నే 4 అణాలకు మల్లెపూలు కొనుక్కొని అరుణాచలేశ్వరుడు, అపీత కుచాంబ, రమణ భగవాను మరియు స్వామికి సమర్పించాలని భావించి అట్లానే కొని స్వామి ఎక్కడ ఉన్నాడో కనిపించకపోయేటప్పటికి తొలుత పై 3కు సమర్పించి స్వామి కోసం వెతకసాగాను. చివరకు రాత్రి 9 గంటలకు యక్షట్రంతో స్వామి ఎలయనారు గుడికి రాగా నారాయణ శాస్త్రి స్వామికి మల్లెపూలు సమర్పించి సాష్టాంగ నమస్కారం చేయగా, కాలనాకి పూలు కొంటే సరిపోవా, భక్తి ప్రధానం అని స్వామి అన్నారు. ఆ మాటతో నారాయణ శాస్త్రి భావోద్రేకానికి గురి కన్నీళ్లు పెట్టుకోగా స్వామి అతన్ని అనుగ్రహించి ఆ పువ్వులను స్వీకరించారు. సచ్చిదానంద స్వామి, తిరుప్పుగల్ స్వామి అని పేరున పిలువబడు సచ్చిదానంద స్వామి పూర్వాశ్రమం అర్ధనారి. వీరు సేలం జిల్లా భవాని దగ్గర పోనాచి పూడూరు అను గ్రామంలో చిదంబర అయ్యర్, మహాలక్ష్మి దంపతులకు 1870వ సంవత్సరంలో నవంబర్ 25వ తేదీన జన్మించారు. తిరుచెంగోడులోని అర్ధనారీశ్వరుని చిదంబరం దంపతులు సంతానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేయటంతో వారికి కలిగిన కుమారునకు అర్ధనారి అని నామకరణం చేశారు. చిదంబరయ్యర్ తండ్రి గణపతి శాస్త్రి తన 60వ సంవత్సరంలో సన్యసించి కాశీ వెళ్ళి అచ్చటనే సమాధి అయ్యారు. అర్ధనారి 5వ సంవత్సరంలో ఉండగా హఠాత్తుగా చిదంబరయ్యర్ మరణించడంతో మహాలక్ష్మి తన సోదరుడు గంగాధర శాస్త్రి నివసించే ఈరోడ్డుకు పిల్లలను తీసుకొని రావడం జరిగినది. 2 సంవత్సరాలు ఈరోడ్లో నివసించి తిరిగి మహాలక్ష్మి తన స్వగ్రామమునకు పిల్లలతో సహా వచ్చి పాఠశాలలో
అర్ధనారిని చేర్పించడం జరిగినది. ఆర్థిక దుస్థిత వలన మహాలక్ష్మి తన కుమారులకు ఉన్నత విద్యను ఇవ్వలేకపోయినది. ఆ రోజుల్లో బాల్య వివాహాలు చేయడం వాడుకలో ఉన్నందున అర్ధనారికి 9వ సంవత్సరం వయసులో ఉండగా తన మేనమామ అప్పు దీక్షితాను తన కుమార్తె అయిన 5 సంవత్సరాల బాలిక సుబ్బులక్ష్మిని అర్ధనారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అర్ధనారి మైసూరు రాజమహల్లో ప్రధాన వంటవానిగా ఉన్న తన బంధువు సహకారంతో నెలకు 9 రూపాయల జీతంతో వంటవానిగా చేరారు. అప్పుడప్పుడు తన స్వగ్రామానికి వచ్చి తల్లి భార్యతో గడిపి తిరిగి మైసూరు వెళ్ళేవారు. అర్ధనారికి సుబ్బలక్ష్మి ద్వారా సంతానం కలిగింది. మైసూరులో నంజమ్మను కన్య వివాహ ముహూర్త సమయంలో వరుడు మూర్ఛ వ్యాధిగ్రస్తుడని తెలుసుకొని నంజమ్మ తల్లిదండ్రులు అతనికి నంజమ్మను ఇచ్చి పెళ్లి చేయుటకు నిరాకరించి ఆ వివాహ లగ్నం మించిపోకుండా వివాహితుడైన అర్ధనారికి నంజమ్మను ద్వితీయ పత్నిగా ఇచ్చి వివాహం చేయడానికి ఆమె తల్లిదండ్రులు ముందుకు రాగా అర్ధనారి అంగీకరించి నంజమ్మను వివాహం చేసుకున్నారు. ఆమె ద్వారా 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి జన్మించాడు. కానీ దురదృష్టవశాత్తు మొదటి భార్య సుబ్బులక్ష్మి ఆమె బిడ్డలు మరణించారు. 2వ భార్య సంతానమైన 2 ఆడపిల్లలు కూడా మరణించారు. కుమారుడు నరసింహం మాత్రం మిగిలాడు. ఈ సంఘటనతో అర్ధనారి నిర్వేదానికి గురికాగా అదే సమయంలో ఎంతకీ తగ్గని కడుపు నొప్పి అతన్ని బాధించసాగింది. అప్పుడు మైసూరు రాజమహల్లో బేల్దారుగా పనిచేస్తున్న మధురై వాసి అర్ధనారికి ఫలనిలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని దర్శించమని సలహా ఇవ్వగా అర్ధనారి మైసూరు నుంచి కాలినడకన తన భార్య నంజమ్మ 7 సంవత్సరాల వయసు ఉన్న తన కుమారుడు నరసింహంతో కలిసి 1908వ సంవత్సరంలో ఫలని వెళ్ళి గుడి ప్రాంగణంలో ప్రవేశించిన వెంటనే ఒక దేవదాసి కావ్యముగా సుబ్రహ్మణ్య స్వామిపై కీర్తన గానము చేస్తుంటే విన్నారు. ఆ కీర్తన పూర్తి భావం అర్ధనారికి అర్థము కాకపోయినను వంగార మార్బిల్ అనిదరో దుయార్ కోడశయ అను చరణంతో వంగార మార్బిల్ అనిదరో దుయార్ కోడశయ అను చరణంతో ప్రారంభమైన కీర్తన సింగార రూపమే నమో నమః అని గానం చేయడంతో పరవశం చెంది ఆ కీర్తన అరుణగిరినాథర్ విరచిత తిరుప్పుగళ్ళలోనిది అని విచారించి తెలుసుకున్నారు. కొండపై కొలువై ఉన్న జ్ఞాన కంఠాయుధపాణి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి స్వామి ప్రసాదము తీర్థము స్వీకరించిన వెంటనే తనను బాధించున్న కడుపు నొప్పి ఉపశమించడంతో తిరుప్పుగళ్ గానానికి తన జీవితం అంకితం చేయాలని స్థిర నిర్ణయానికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి అనన్య భక్తుడైనాడు. తనకు చిన్ననాడు విద్యను అభ్యసించే యోగము ప్రాప్తించనందున తమిళ భాష వ్రాయను చదవడము నేర్చుకోలేదు. తమిళ అక్షరాలను 8 సంవత్సరాల వయస్సు ఉన్న మణి అను విద్యార్థి వద్ద అర్ధనారి కష్టపడి నేర్చుకున్నారు. ఆనాటికి పిఎస్ సుబ్రహ్మణ్య పిళ్ళై తొలుతగా తాళపత్రాలలోని తిరుక్కురళ్ కీర్తనలను గ్రంథంగా ప్రచురించడంతో ఆ గ్రంథాన్ని అర్ధనారి సేకరించి ఆ కీర్తనలు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహమున కంఠోపాసము చేసి అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలను సందర్శించుతూ రాజ్యముగా కీర్తన చేయసాగి. అప్పుడు అర్ధనారిని మైసూరు స్వామి అని పిలిచేవారు. అర్ధనారి ధ్యానం చేసిన తిరుప్పుగల్ కీర్తనలు విన్న నాస్తికులు సైతము ఆస్తికులుగా మారవలసినది. అర్ధనారి స్వామి 1912వ సంవత్సరంలో తిరుత్తని చేరి తిరుప్పుగల్ కీర్తనలు గానం చేస్తుండగా అదే సమయంలో విఎస్ సుబ్రహ్మణ్య పిళ్ళై కుమారుడు విఎస్ చెంగల్వరాయన్ తిరుత్తని రావడం, అర్ధనారి స్వామి శ్రావ్యముగా గానం చేయు కీర్తనలు విని ఆ కీర్తనలు మీకు ఎట్లా లభించినాయని ప్రశ్నించగా విఎస్ సుబ్రహ్మణ్య పిళ్ళై ప్రచురించిన గ్రంథంలోనివని అర్ధనారి స్వామి బదులు చెప్పారు. అర్ధనారి చెప్పిన జవాబు వినిన చెంగల్వరాయన్కు అర్ధనారిపై అభిమానం ఏర్పడింది. అప్పటి నుండి తిరుప్పుగల్ ప్రచారానికి తన తండ్రి వలె అంకితమైన చెంగల్వరాయన్ అర్ధనారి స్వామికి పరమమిత్రులైనారు.
ఒకసారి అర్ధనారి తిరుచెందూరులో 3 రోజులు ఉండి సుబ్రహ్మణ్య స్వామిని సేవించగా స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి శ్రీలంకలోని కదరికామం దర్శించమని సందేశం ఇవ్వగా అతి ప్రయాసతో శ్రీలంక వెళ్ళుటకు అనుమతిని సంపాదించి కదరికామం వెళ్ళి అక్షర 48 రోజులు ఉన్నారు. కదరికామం నుండి తిరిగి అర్ధనారి ఓడలో సూటికారిలో దిగి తిరుచెందూరు చేరి అక్షర సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి కోవిలబట్టిలో వెంకటరాయను స్నేహితుని ఇంటికి వెళ్ళి అతడు భార్యాసమేతంగా 45 రోజులు ఉన్నారు. వెంకటరాయ అర్ధనారికి తిరువణ్ణామలలో ఉన్న రమణ మహర్షి గురించి చెప్పి బ్రహ్మణ్యుడైన మహర్షిని కలియమని చెప్పారు. వెంకటరాయల వారి మాటలను అనుసరించి 1912వ సంవత్సరంలో అర్ధనారి తిరువణ్ణామలై వచ్చి విరూపట్ట గుహలో ఉన్న రమణ మహర్షిని కలిసిన అర్ధనారి మాటలలో ఆ సంఘటనలు విందాం. నేను లోపల నిలబడి ఉన్న కౌపీనధారి అయిన మహర్షిని చూడగానే అదే క్షణంలో మహర్షి నా వైపు చూచారు. వారు తీక్షణంగా నా వైపు కొన్ని నిమిషాల పాటు చూడగానే క్రమంగా వారి రూపు అదృశ్యమై నా దైవమైన ఫలం సుబ్రహ్మణ్య స్వామి రూపం మనోహరంగా కనిపించుతున్నది. నా శరీరం అంతా శక్తి ప్రవాహం ప్రసరించబడగా దివ్యానందంతో నా కళ్ళ వెంబడి నీళ్లు ధారాపాతంగా కారసాగినవి. భావోద్రేకంతో కూడిన దివ్యానంద స్థితి కొద్ది నిమిషాలలో తగ్గి సాధారణ స్థితికి నేను వచ్చి మహర్షికి నమస్కరించాను. నేను ఒకరోజు తిరుప్పుగల్ కీర్తనలు తన్మయత్వంతో గానము చేస్తుండగా రమణ మహర్షి నా ఎదురుగా వచ్చి నిలబడి నా గానాన్ని విన్నారు. అప్పటి నుంచి మహర్షితో నాకు ప్రేమైక అనుబంధం ఏర్పడినది. అర్ధనారి మహర్షి వద్ద 3 నెలల పాటు ఉండి అవకాశం ఉన్నప్పుడల్లా మహర్షి యొక్క తిరుప్పుగల్ గానం చేసేవారు. అర్ధనారి తిరుప్పుగల్ కీర్తనలు గానం చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు దొరుకుతూ ఉంటే వాటిని మహర్షి సరిచేసేవారు. అర్ధనారి కొద్ది రోజులలో ఎటువంటి అక్షర దోషం లేకుండా తిరుప్పుగల్ గానం చేసే స్థితికి చేరారు. రమణ మహర్షితో పాటు గిరి ప్రదక్షిణలో అర్ధనారి పాల్గొంటూ ప్రదక్షిణలో తిరుప్పుగల్ శ్రావ్యంగా పాడేవారు. ఒకసారి ప్రదక్షిణలో అరుణగిరి విరచిత కీర్తన వేదిచి కావలేను అర్ధనారి శ్రావ్యముగా పాడగా భగవాన్ రమణ మహర్షి నవ్వుతూ ఏమేమి కావలే ఎంతెంత కావాలి అని అనగా ప్రదక్షిణలో మహర్షిని అనుసరించే ఒక సాధువు ఇడ్లీ కావాలి కాఫీ కావాలి అని కోరగా కొద్ది సమయములో ఒక అతను దైవ ప్రేరితుడై ప్రదక్షిణ చేయు వారందరికీ ఇడ్లీలు కాఫీ తీసుకొని వచ్చి వడ్డించారు. అర్ధనారి మహర్షి సన్నిధానంలో ఉన్న 2 నెలలు శేషాద్రి స్వామిని దూరము నుండి చూసి నమస్కరించాడు గాని దగ్గరకు వెళ్ళి నమస్కరించింది. అర్ధనారి తిరువణ్ణామలలో ఉన్న సమయంలో ఉత్తర భారతదేశ యాత్ర చేసి హిమాలయాలు సందర్శించాలనే సంకల్పం కలిగినది. అర్ధనారి పంజకుప్పం కృష్ణయ్యర్ వద్ద పరిచయ పత్రం తీసుకొని మద్రాసు వెళ్ళి ఆర్మేనియన్ వీధిలో నివసించుతున్న పురోహితుడు అయిన వెంకటేశ్ అయ్యర్ ఇంటికి వెళ్ళినారు. అర్ధనారి వద్ద కొద్ది ధనమైనా ఉంటే 2-3కైనా ధనదానం చేయుటకు ఆ ధనాన్ని వాడేవారు. అర్ధనారి ఒక రోజు వెంకటేశ అయ్యర్ ఇంటిలో ఇతరులు తనకు ఇచ్చిన ధనాన్ని అన్నదాన సంతర్పణకు వినియోగించాలని నిర్ణయానికి వచ్చి అందరినీ ఆహ్వానించారు. అన్న సంతర్పణ చేసే సమయంలో శేషాద్రి స్వామి వృద్ధుడైన ఒక కుష్ఠరోగి రూపంలో అతడికి రాగా వారిని ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చుండబెట్టినారు. వచ్చిన అతిథులకు అర్ధనారి భోజనం స్వయంగా వడ్డించి ఆ విస్తరణను స్వయంగా ఎత్తివేసినారు. కుష్ఠరోగికి ప్రత్యేకంగా ఉంచిన గదిలో అర్ధనారి భోజనం వడ్డించగా ఆ కుష్ఠరోగి భోజనం చేసేతో వెళ్ళారు. ఆ విస్తరిని కూడా అర్ధనారి ఎత్తివేస్తూ ఉంటే ఆ సంఘటన చూచిన బ్రాహ్మణులు కుష్ఠరోగి విస్తరిని ఎత్తడము ఆక్షేపించారు. అదే సమయంలో అర్ధనారికి శేషాద్రి స్వామి తేజో రూపంతో దర్శనమిచ్చి ఇదంతా ఏమిటి మనము పోదామని అంటూ తన పిలకను లాగి జంధ్యాన్ని తీసివేసి నీవు సచ్చిదానంద స్వరూపుడు అదే నీ గమ్యము అని ఆశీర్వదించగా అర్ధనారి దేహస్మృతిని కోల్పోయి సమాధిగతుడయ్యాడు. వెంకటేశయ్యర్ ఇంట్లో శేషాద్రి స్వామి దర్శనమిచ్చి ఆశీర్వదించిన క్షణం నుంచి మైసూరు స్వామి అని పిలువబడు అర్ధనారికి తీవ్ర వైరాగ్యభావం ఏర్పడి సన్యాసం తీసుకోవాలని సంకల్పం
రాగా బర్మాలో ఉన్న తన కుమారుని పిలువనంపి తన భార్యను కుమారుని ఫలంలో ఉండమని చెప్పి తను తిరుప్పుగల్ గానం చేయగా వచ్చిన ధనంతో కాశీకి వెళ్ళి అచ్చట నుండి హిమాలయాలకు వెళ్ళారు. అచ్చట ఒక యోగి దర్శనమిచ్చి అన్యాస దీక్షనిచ్చి అజ్జిదానంద స్వామిని అర్ధనారి స్వామిని సంబోధించగా అప్పటి నుంచి వారికి సచ్చిదానంద స్వామి అనే నామం స్థిరపడింది. సచ్చిదానంద స్వామి 3 సంవత్సరాల కాలం ఉత్తర దేశ యాత్రలు పూర్తి చేసుకొని తిరిగి తిరువన్నామలై వచ్చి స్కందాశ్రమంలో ఉన్న మహర్షిని కలిసినారు. మహర్షి సచ్చిదానంద స్వామితో మంచిది తిరిగి వచ్చావు అని అన్నారు. సచ్చిదానంద స్వామి మహర్షిని మానసిక గురువుగా స్వీకరించి అప్పోన్నతికి మహర్షి ఉపదేశం కొరకు నిరీక్షించుతుండగా ఒకరోజు మహర్షి సచ్చిదానంద స్వామితో ఇక్కడి నుంచి వెళ్ళి సత్యము కొరకు అన్వేషణం చేయండి, సత్యము తెలియబడుతుంది అని చెప్పినారు. మహర్షి ఆజ్ఞానుసారం సచ్చిదానంద స్వామి మహర్షి వద్ద నుంచి బయలుదేరి ఎక్కడికి పోవాలో నిర్ణయం చేయలేక కొండ దిగి వచ్చి దైవ ప్రేరణతో తిరువన్నామలైలోనే ఉన్నాడు. శేషాద్రి స్వామిని దర్శించి తిరువన్నామలై వదిలి వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చాడు. అదే సమయంలో చెరువులో మునిగి బురద పూసుకున్న బర్రె వద్దకు శేషాద్రి స్వామి వచ్చి ఆ బర్రెను బ్రహ్మంగా భావించి ముట్టుకోగా శేషాద్రి స్వామి శరీరమునకు ఆ బురదంతా పులుముకున్నది. కానీ అద్భుతంగా ఆమె శరీరం నుంచి సువాసన రాసాగినది. సచ్చిదానంద స్వామి శేషాద్రి స్వామి కోసం అన్వేషిస్తూ శరీరమంతా బురద అంటే ఉన్న స్థితిలో శేషాద్రి స్వామిని గురించి నమస్కరించగా స్వామి అతన్ని కౌగిలించుకొని తిరుప్పుగలే నీకు మంత్రము, ఈ మంత్రాన్ని ఇప్పుడు వదలవద్దు అని అన్నారు. స్వామి మరలా అతనితో ఈ పూర్వులలో కొందరు సన్యాసము తీసుకున్నారు కదా అని అనగా ఆ మాటలో వారి వలె నీవు కూడా సన్యాసి అయిపో అనే భావం సచ్చిదానంద స్వామికి స్ఫురించాను. వెంటనే సచ్చిదానంద స్వామికి ప్రత్యుత్తరమిస్తూ అవును స్వామి, ఆ పితామహులు సన్యాసం తీసుకున్నారు, వారికి శ్రాద్ధం పెట్టేటప్పుడు బ్రాహ్మీభూతులైన అనే పదాన్ని సంకల్పములో వాడుతున్నాను అని అన్నారు. శేషాద్రి స్వామి ఆదిశంకర విరచిత శివమానస పూజా స్తోత్రంలోని 4వ శ్లోకంలో ఉల్లేఖించుతూ ఆత్మాత్మం గిరిజామతి సహచరాః ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితి సంచారః పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాజిరో యజ్ఞకర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. శివ, నీవే నా ఆత్మము, తల్లి గిరిజాదేవి నా బుద్ధి, పంచప్రాణాలు నీ సహచరులు, నా శరీరము నీ గృహము, ఆ జ్ఞాన కర్మేంద్రియాలు నిన్ను పూజించడానికి పనిముట్లు, నా నిద్ర నీకు సమాధి, నా సంచారమంతా నీకు ప్రదక్షిణయి, నా మాటలన్నీ నిన్ను స్తోత్రము చేయుచున్నవి. ఓ ప్రభువు, నేను రోజు ఏమి చేసినా నిన్ను ఆరాధించుటకి సదాశివునిపై పేర్కొన్న భావముతో మానసికంగా పూజించమని శేషాద్రి స్వామి అచిదానంద స్వామికి చెప్పి తిరుప్పుగళ్ళందు శివ మానసిక పూజా స్తోత్ర భావములో పేర్కొన్న అద్వైత స్థితికి పోలిక ఉన్న కీర్తనం ఉన్నదా అని ప్రశ్నించారు. అప్పుడు సచ్చిదానంద స్వామి ఒక కీర్తనను పేర్కొనగా శేషాద్రి స్వామి సంతోషించి తిరుప్పుగల్ వ్యాప్తి చేయడానికి నీ జన్మ నిర్దేశించబడి ఉన్నది. ఉపనిషత్తులలో వర్ణించిన బ్రహ్మజ్ఞానము తిరుప్పుగల్లో సూక్ష్మంగా వర్ణింపబడింది. కావున నీవు ఉపనిషత్తులు వేదాలు చదువువలసిన అవసరం లేదు. తిరుప్పుగల్ నీకు మహామంత్రం. నీవు వల్లిమలై వెళ్ళి అతడు తిరుప్పుగల్ ఎల్లవేళలా గానం చేయి, నేను తర్వాత వల్లిమలై రాగలనని చెప్పి తిరుప్పుగల్ అంతర్ధానం స్వామి వివరించినారు. తర్వాత సచ్చిదానంద స్వామి అనుమతితో 1916 సంవత్సరంలో వల్లిమలై వెళ్ళి తన తపో సాధన అంతట కొనసాగించుతూ తిరుప్పుగల్ కీర్తన చేస్తూ గడిపేవారు. కార్తికేయుని పత్ని వల్లీనాయకి భక్తులు పండించు చిరుధాన్యాలను పక్షుల నుంచి రక్షించుతూ కొలువైన పర్వతాలను వల్లిమలై అంటారు.
సచ్చిదానంద స్వామి వల్లిమలై దగ్గర ఉన్న పర్వతరాజ కొండలో ఒక గుహను స్థిరవా నివాసం చేసుకుని చుట్టూ గ్రామాలకు నగరాలకు వెళ్ళి తిరుపుగలు గానం చేస్తూ భక్తులు ఇచ్చిన ధనాన్ని బీదవారికి అన్నదానం చేస్తూ గడిపేవారు. స్వామివారి గుహ కాలక్రమంగా తిరుపుగల్ ఆశ్రమంగా రూపుదిద్దుకున్నారు. ఒకసారి సచ్చిదానంద స్వామి తన గురువైన శేషాద్రి స్వామి రమణమహర్షి గారిని దర్శించాలని తిరువణ్ణామలై వచ్చి వారి ఎదుట తిరుపుగల్ సాధ్యంగా గానం చేశారు. మరునాడు తిరువణ్ణామలై నుంచి వల్లిమలై వెళ్ళేదానికి శేషాద్రి స్వామిని అనుమతినిమ్మని ప్రార్థించగా శేషాద్రి స్వాముల వారు సచ్చిదానంద స్వామితో, మీతో నేను వల్లిమలై వస్తాను, తీసుకుపోతావా అని ప్రశ్నించి, అప్పుడు సచ్చిదానంద స్వామి అపరిమితానందంతో రండి రైలుకు పోదాం స్వామి అని అనగా స్వాముల వారు రైల్వే స్టేషన్కు రాగా ఇద్దరు రైలు ఎక్కారు. రైలు బయలుదేరగానే శేషాద్రి స్వాముల వారు రైలు నుంచి కిందకు దూకి, నీవు బాధపడవలదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత రాగలనని అన్నారు. సచ్చిదానంద స్వామి వల్లిమలై చేరి తన నిత్యకృత్యమైన పూజాధ్యానములను పూర్తి చేయగానే శేషాద్రి స్వామి ఎదురుగా నిలబడి దర్శనమిచ్చారు. తన గురువైన శేషాద్రి స్వామిని చూడగానే సచ్చిదానంద స్వామి విస్మయానికి గురి అయి అష్టాంగ నమస్కారం చేయగా స్వామి నవ్వుతూ క్షణాల్లో దృశ్యమైనారు. సిద్ధులు ఆకాశ గమనం ద్వారా క్షణాలలో దర్శనమిచ్చి అదృశ్యము కాగలరని ఈ సంఘటన ద్వారా నిరూపితమైంది. 1929వ సంవత్సరంలో తన గురువైన శేషాద్రి స్వామి దేహత్యాగము చేస్తున్నారని ముందుగానే సచ్చిదానంద స్వామికి పరేంగిత జ్ఞానంతో తెలుసుకొని తిరువణ్ణామలై వచ్చారు. స్వామి దేహత్యాగ సమయంలో దగ్గర ఉండి అంత్యక్రియలో పాల్గొన్నారు. శేషాద్రి స్వామి శరీరాన్ని సమాధి చేసిన తర్వాత సచ్చిదానంద స్వామి తిరిగి వల్లిమలై వచ్చి 12 సంవత్సరాలు కొండ దిగకుండా పైనే ఉండినారు. ఆ సమయంలో సచ్చిదానంద స్వామి మద్రాసులో ఉన్న అనేక భక్తుల ఇళ్లలో ఏకకాలంలో దర్శనమిచ్చి వారిని అనుగ్రహించారు. ఒకరోజు వృద్ధుడైన ఒక వ్యక్తి సచ్చిదానంద స్వామి వద్దకు వచ్చి, నేను ఆకలి కొన్నాను, ఏమైనా ఉంటే ఇవ్వండి అని కోరగా సచ్చిదానంద స్వామి తన వద్ద ఉన్న అనుచరులతో కుండలో ఉన్న గంజి వచ్చిన అతిథికి ఇవ్వమని చెప్పగా ఆ వృద్ధుడు 3 వ్యక్తులు త్రాగగల కుండలోని మొత్తము గంజిని త్రాగి ఎటో వెళ్ళినారు. అప్పుడు సచ్చిదానంద స్వామి వచ్చిన అతిథి సాక్షాత్తు తన గురువైన శేషాద్రి స్వామి అని మారు రూపంలో వచ్చాడని భావించారు. అప్పటి నుంచి ఆశ్రమంలో నిత్యము శేషాద్రి స్వామి కొరకు ప్రసాదముగా కొంత ఆహారం ఉంచే ఏర్పాటు చేయబడింది. ఆ ఆహారాన్ని బంగారు వర్ణము కలిగిన ఒక ముంగిస నిత్యము వచ్చి అరిగించేది. తర్వాత అకాలంలో శేషాద్రి స్వామి ముంగిస రూపంలో ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారని వేటియన్నను భక్తుని ఉదంతం ద్వారా అందరికీ తెలిసింది. శేషాద్రి స్వామి జీవించిన సమయంలో శ్మశానంలో ఎక్కువ రాత్రులు గడిపేవారు. అటుగా పరి వేటియన్ స్వామి ఎడల ఎనలేని భక్తి మరియు గౌరవం కలిగిన వారు. వారిని స్వామి అనేక విధములుగా అనుగ్రహించారు. స్వామికి ఎవరైనా కొత్త వస్త్రాలు సమర్పించితే వాటిని వేటి ఎందుకు ఇచ్చి అతన్ని చినికిన వస్త్రాలను స్వామి ధరించేవారు. స్వామి దేహత్యాగం చేసినప్పుడు సమాధి చేసే సమయంలో ఆ కార్యక్రమంలో వేటియన్ పాల్గొన్నాడు. తర్వాత వేటియన్ నిరంతరము స్వామిని స్మరిస్తూ ఆరాధించేవారు. ఒకరోజు రాత్రి స్వామి అతనికి స్వప్న దర్శనమిచ్చి, నీవు చింతింపవద్దు, నేను ప్రస్తుతం వల్లిమలైలో ఉన్నాను, అచ్చడికి వెళ్ళు, నా దర్శనాన్ని పొందుతామని చెప్పగా వేటియన్ మరుసటి రోజు వల్లిమలై వెళ్ళి తను వచ్చిన కార్యమును సచ్చిదానంద స్వామికి చెప్పి స్వామి దర్శనము కొరకు నిరీక్షించసాగాను. ఆశ్రమంలో సాయంత్రం వేళ ఆహారాన్ని ప్రసాదంగా బయటపెట్టగా ముంగిస వచ్చి ఆ ఆహారాన్ని ఆరగించ మొదలెడగానే అందరూ తిరుప్పుగల్ గానం చేయ మొదలెడు. ఆ సన్నివేశాన్ని వేటిని గమనించుతుండే ఇంతలో ముంగిస అదృశ్యమై ఆ స్థానంలో శేషాద్రి స్వామి దర్శనంగా వేటియన్ పారవశ్యము చెంది, స్వామి మిమ్ముల వదిలి వచ్చుటి ఇచ్చట ఉన్న స్వామి మిమ్ముల వదిలి ఇచ్చట ఉన్నావా, స్వామి మమ్ముల వదిలి ఇచ్చట ఉన్నావా అంటూ రోధిస్తూ స్వామి కాళ్ళపై పడగా స్వామి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమైన. ఈ విధంగా స్వామి దేహ త్యాగానంతరం తన భక్తులకు దర్శనమిచ్చిన సంఘటనలు అనేకమున్నది. రత్నవేలు మొదలయ్యారుకు తిరువణ్ణామలైలో వస్త్రాల దుకాణం ఉంది. అందులో నష్టాలు రావడంతో మానసిక వ్యధకు గురి అయినాడు. ఆ బాధతో అరుణాచలేశ్వరుని సందర్శనానికి గుడికి వెళ్ళగా అతడు ఉన్న స్వామి అతన్ని చూచి
కరుణాంతరంగులై ఆత్మజ్ఞానము బోధించి అశాశ్వతములైన భౌతిక సంపదల దృష్టి పెట్టవద్దని హితబోధ చేయగా రత్నవేలు మొదలుగా స్వామి బోధనను స్వీకరించి కష్ట సుఖాలు కర్మగతముగా వస్తూ పోతుంటాయి. శాశ్వతమైనది మార్పు చెందనిది అయిన ఆత్మగా తన స్వస్వరూప స్థితిలో ఉండటమే తన కర్తవ్యమని గ్రహించి తనను బాధించుతున్న మానసిక వ్యాధ నుంచి బయటపడినాడు సోమసుందర స్వామి. సోమసుందర స్వామి సన్యాసం పుచ్చుకొని కుమారమంగళంలో ఉన్న మఠంకు పెద్దగా ఉండేవారు. వారు సన్యాసిగా ఉండినప్పటికీ వారి కుటుంబ సభ్యులు అనేక సమస్యలు వారికి ఏకరువు పెట్టి విసిగిస్తూ ఉంటే విసిగి వేసారి ఒకరోజు మఠం వదిలి స్వామి దర్శనానికి తిరువన్నామలై వచ్చారు. సోమసుందర స్వామిని కలియగా ఆ సమయంలో స్వామి ఒక చిన్న రాయి చేతితో పట్టుకొని ఉన్నారు. స్వామి సోమసుందర స్వామితో ఆధ్యాత్మికోన్నతికి నాది అని భ్రమ పెట్టి సమస్త భౌతికాన్ని వదలటం మంచిది అని చెప్తూ తన చేతిలో ఉన్న రాయిని కూడా వదిలివేశారు. ఆ మాటలలో ఉన్న జ్ఞానాన్ని సోమసుందర స్వామి గ్రహించి స్వామికి నమస్కరించి వెళ్ళారు. కరుప్పన్న స్వామి ఆకులు అలములు తిని జీవించేవారు. కొన్నిసార్లు ఆకులు అలములు లభించని ఎడల కొబ్బరి తినేవారు. అందువల్ల ప్రజలు పచ్చాకుల స్వామి అని పిలిచేవారు. కరుప్పన్న స్వామికి ఒకరోజు తినడానికి ఆకులు లభ్యము కాకపోవడంతో శేషాద్రి స్వామికి భక్తులు కొబ్బరికాయలు అప్పుడప్పుడు తెచ్చి ఇస్తారు. కావున స్వామి వద్దకు వెళితే కొబ్బరికాయ లభ్యమయ్యే అవకాశం ఉంటుందని భావించి స్వామి వద్దకు వచ్చారు. అప్పుడు శేషాద్రి స్వామి కరుప్పన్న స్వామితో కొబ్బరికాయలు అమ్మే అంగడికి వెళ్ళండి, కాయ లభ్యమవుతుంది అని అనగా కరుప్పన్న స్వామి వెంటనే కొబ్బరికాయలు అమ్మే అంగడికి వెళ్ళారు. అంగడి వర్తకుడు కరుప్పన్న స్వామిని లోపలికి ఆహ్వానించి తనకు ఉన్న మొక్కు చెల్లించే అవకాశం లభించినందుకు సంతోషించి ఆమెకి 2 కొబ్బరికాయలు, జీడిపప్పు, ద్రాక్ష మున్నగు 2 ఫలాలను తాంబూలంలో పెట్టి సమర్పిస్తూ నమస్కరించారు. సర్వజ్ఞులైన స్వామి ఏక సమయంలో ఆ వర్తకుని మొక్కులు తెచ్చేటట్లు కరుప్పన్న స్వామి యొక్క క్షుద్బాధ తీరునట్లు ఇద్దరిని అనుగ్రహించారు. ఇది స్వామి యొక్క అనుగ్రహ విశేషం. సుబ్రహ్మణ్య శాస్త్రి అలియాస్ రాజు శాస్త్రి సంస్కృత పాఠశాలలో ఒక విద్యార్థికి మేఘ సందేశం, ఋజుపాల వధ కావ్యాలు బోధించు సమయంలో కాయమానము అనే సంస్కృత పదము వివరించడంలో సందేహం వచ్చినది. ఆ పదము ఎక్కువ వాడుకలో లేదు. నిఘంటువు దూచి పర్యాయ పదాలు తెలుసుకోవలసినది. కాయమానం అంటే గుడారం అని అర్థం. శిబిరము, కుటీరము, పదగృహము అనే పర్యాయ పదాలు. రాజు శాస్త్రి పాఠం చెప్పుతున్న సమయంలో స్వామి వీధిలో కూర్చుండేను. రాజు శాస్త్రి స్వామిని చూచి వేడుకగా గుడారానికి సరి అయిన సంస్కృత పదం చెప్పండి స్వామి అని అడిగారు. స్వామి ఎత్తడ నిలువకుండా కాయమానము అని చెప్పేటోళ్ళు వెళ్ళింది. తాను తలచిన పదమే స్వామి చెప్పడంతో రాజు శాస్త్రి ఆశ్చర్యచకితుడైనాడు. పెరుమాళ్ స్వామి రమణ మహర్షి భక్తుడు మరియు పరిచారకుడుగా ఉండేవారు. శేషాద్రి స్వామి మీద కూడా పెరుమాళ్ స్వామి భక్తి విశ్వాసం ఉంది. ఒకరోజు పెరుమాళ్ స్వామి ములైపాల్ తీర్థం కన్యతీర్థం వద్దకు స్నానానికి వెళ్ళి స్నానానంతరం తీర్థం గట్టు మీద ఉంచిన తన సంచిని తీసుకోవడం మరిచారు. ఆ సంచిలో విభూతి, కొత్త డబ్బు ఉంది. ఉదయం 10 గంటల సమయంలో స్నానానంతరం పెరుమాళ స్వామి ఊరిలోనికి వస్తూ స్వామిని చూచి, స్వామి అంగడిలో ఏదైనా భక్ష్యములు కొని ఇస్తాను రండి అని అనగా స్వామి అతనితో కొద్ది దూరం వచ్చి, భక్ష్యాలు కొనడానికి నీ దగ్గర డబ్బెక్కడా? ములైపాల్ తీర్థం వద్దకు త్వరగా వెళ్ళి నీ సంఖ్యని తీసుకో అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు పెరుమాళ్ స్వామి ములైపాల్ తీర్థం వద్దకు పోయి తన సంఖ్యని తీసుకొని స్వామి యొక్క దివ్యత్వాన్ని స్మరించి బ్రహ్మాశ్చర్యమునకు గురి అయినారు. ఆ సుబ్రహ్మణ్య మొదలయ్యారు శేలంలో వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉండేవారు. వారు ఒకరోజు తమ బంధువులతో స్వామిని దర్శించాలనే సంకల్పంలో కారులో తిరువన్నామలై వచ్చారు. వారు స్వామికి పండ్లు, మధుర వంటకాలు తీసుకొని స్వామికి సమర్పించాలనే ఉద్దేశంతో తిరువన్నామలై అంతా గాలించిన స్వామి జాడ కనుగొనలేకపోయింది.
సుబ్రహ్మణ్య అయ్యర్ నిరాశపడి ఇంత దూరం వచ్చాం కదా, కాంచీపురం వెళ్ళి కామాక్షి ఏకాంబరనాథుని దర్శించి తిరిగి వచ్చేటప్పుడు స్వామి దర్శనం చేయవచ్చునని భావించి కాంచీపురం బయలుదేరే క్షణంలో స్వామి ఎచ్చటం నుంచో కారు దగ్గరికి వచ్చి, ఈ కారు కాంచీపురం పోతుందా అని ప్రశ్నించగా వారు స్వామిని చూచి ఆశ్చర్యచకితులై కారు దిగి తను తెచ్చిన పండ్లు మధుర వంటకాలు సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి వారిని ఆశీర్వదించి టీకే సుందరేశ్వర అయ్యారు. టీకే సుందరేశ్వర అయ్యారు విద్యార్థిగా 7వ క్లాస్ చదివే సమయంలో ఒకరోజు ఇంటి ముందు ఉన్న అరుగు మీద స్నేహితులతో కలిసి లెక్కలు పరిష్కరించుకుంటూ ఉన్నారు. ఇంతలో స్వామి అటుగా వచ్చి సుందరేశ్వర అయ్యను చూచి ఏం చేస్తున్నామని అడిగారు. అప్పుడు సుందరేశ్వర అయ్యని ఇవన్నీ లెక్కలు స్వామి, మీకు తెలియవు అని గంభీరంగానగా స్వామి ఓహో అట్లానా, జవాబులు చెప్తాను రాసుకో అని అన్నారు. బాల్య చాపల్యంతో సుందరేశ్వర అయ్యర్ స్వామితో మొదటి లెక్కకు ఉత్తరం ఎంత అని అడుగుగా స్వామి 2 అన్నారు. 2 లెక్కకు ఉత్తరం ఎంత అని సుందరేశ్వర అయ్యర్ ప్రశ్నించగా 4.5 అని, 3 లెక్కకు 634 అని బదులిచ్చారు. ఇట్లా 12 ప్రశ్నలను ఆ పిల్లలు స్వామిని అడుగగా అన్నింటికీ స్వామి జవాబులు చెప్పారు. సుందరేశ్వర అయ్యర్ ఆ పిల్లలు గణిత పుస్తకంలో చివరి పేజీల్లో ఉన్న జవాబుల పట్టికలో చూడగా స్వామి చెప్పిన జవాబులు సరిగా ఉంది. స్వామికి లెక్కల పరీక్ష ఏ బడిలోనూ జరగని విధంగా సుందరేశం చేత జరపబడింది. తరువాత కాలంలో సుందరేశ్వర అయ్యర్ కావ్యకంఠ గణపతి శాస్త్రి వద్ద మంత్రోపదేశం పొంది వారి శిష్యుడుగా రమణ మహర్షి భక్తుడుగా మారినారు. ఈ సుందరేశ్వర అయ్యర్ పెరిగి వృద్ధవాడైన పిదప హిందూ సంప్రదాయ వ్యవస్థ చెడిపోవచ్చున్నదని సందేహం వచ్చినది. హిందూ సంప్రదాయ వ్యవస్థ చెడిపోకుండా కాపాడేదానికి అవతార పురుషుడు జన్మించాలంటే ఇటువంటి సమిష్టి కర్మలు భక్తులు ఆచరించాలి అని స్వామిని ప్రశ్నించి స్వామి ద్వారా జవాబు పొందాలని సుందరేశ్వర అయ్యర్ భావించి తగిన సమయం కొరకు నిరీక్షించుతుంటారు. రోజు సుందరేశ్వర అయ్యర్ దేవాలయానికి వెళ్ళగా స్వామి ఎదురుపడి నీకేమైనా సందేహాలుంటే అడగండి చెబుతాను అని అంటూ నీవు అనుకునే సమిష్టి కర్మ యజ్ఞం అవతార పురుషుడు పుట్టడానికి చాలా సమయం ఉన్నదని చెప్పి సుందరేశ్వర అయ్యర్ సందేహాన్ని స్వామి తీర్చి ఒకరోజు 4 న్యాయవాదులు తిరువన్నామలలో హిందూ వార్తాపత్రికను చదువుతుండగా ఒక సంస్థలో సహాయకుడుగా పనిచేస్తున్న వ్యక్తి అతడికి వచ్చి తనకు ఇంగ్లీష్ భాష రాకపోయినను ఇంగ్లీష్ భాషలో ప్రవేశం ఉన్నది నటిస్తూ హిందూ వార్తాపత్రికను చదువుసాగారు. ఆ వ్యక్తి విలువైన వస్త్రాలు ధరించి సంఘంలో గౌరవనీయమైన కుటుంబస్తునిగా ధాంబికంగా కనిపించసాగారు. ఇంతలో స్వామి అచ్చడికి వచ్చి ఆ వ్యక్తితో మీరు FA చదివారా లేక BA చదివారా లేక 8వ తరగతి చదివారా అని ప్రశ్నించారు. చివరికి ఆ వ్యక్తి కేవలం 7వ తరగతి ఉత్తీర్ణుడైన వ్యక్తి అనియు అతనికి ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యము లేదని తెలియడంతో ఆ సమయంలో అతడు ఉన్న న్యాయవాదులు ఇతరులు విస్మయానికి గురి అయ్యారు. స్వామి కేవలము ఆ వ్యక్తిని అవమానించడానికి ప్రశ్నించలేదు. ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకుని మరలా అటులో నటించకుండా నిరహంకారిగా ఉండాలని స్వామి అభిమతం. పూవక్కొనాం అరుణాచలంపై ఆవులు మేపేవారు. ఒకరోజు పూవక్కొన కొండపై ఆవులు మేపుతూ ఉంటే చిత్తపులి రావడంతో భయభ్రాంతుడై పరిగెత్తగా రాయి తట్టుకొని పడినాడు. ఇంటి మీద చిన్న గాయాలు కాగా లేచి నిలబడి పరిగెత్తుకుంటూ కొండ దిగినాడు. ఈ సంఘటన గురించి పూవక్కొనాన్ ఎవరికీ చెప్పలేదు. తెల్లవారి తిరువన్నామలై వీధులలో పూవక్కొనాన్ వెళుతుంటే స్వామి ఎదురుపడి అతనితో కొండ మీద ఆవులెందుకు మేపుతావు, చిరుతలున్నాయి జాగ్రత్త అని అంటూ భయపడవలదు, అవి నిన్ను ఏమీ చేయలేవులే అని అభయమిచ్చి అభయహస్తం ఇచ్చేటో వెళ్ళారు. ఈ సంఘటనతో పూవక్కొనాన్ ఎవరికీ వెల్లడించని తన స్వీయ సంఘటన గురించి స్వామి ఎట్లా తెలుసుకున్నాడా అని ఆశ్చర్యపడినవాడై అప్పటి నుంచి స్వామి మహనీయతను అందరికీ చెప్పసాగి ఈ నరసింహం అయ్యారు. ఈ నరసింహం అయ్యారు తన కుమార్తె వివాహ సందర్భంగా స్వామిని పెండ్లి కుమారిని ఆశీర్వదించి ఆహ్వానించినాడు. స్వామి నరసింహ అయ్యారు కోరిన విధంగా వివాహ వేదిక వద్దకు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆ సందర్భంలో నరసింహయ్యర్ తనకు ఆధ్యాత్మికోన్నతికి సందేశం ఇవ్వమని స్వామిని మానసికంగా కోరుకునగా స్వామి కరుణాంతరంగుడై
అతనితో నీవు సర్వవేళ అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తూ ఉండు. ప్రతి మంగళవారం తప్పక అరుణగిరికి ప్రదక్షిణ చెయ్యి, అరుణాచలేశ్వరుడు తప్పక అనుగ్రహిస్తాడు అని చెప్పారు. కానీ తన మనోభావం తెలుసుకొని ఉపదేశం ఇచ్చినందుకు నరసింహయ్య చాలా సంతోషించాడు. టీకే రామభద్ర శర్మ టీకే రామభద్ర శర్మ శాస్త్రపౌరంగుడు. అతడు శృంగేరి పీఠాధిపతి శంకరాచార్యులను కలిసి తన ధర్మవ్యాప్తికి తగిన సలహాలు పొందాలని భావించారు. అందులో భాగంగా ఒకరోజు శృంగేరి వెళుతూ తిరువణ్ణామలలో దిగి కృష్ణయ్యర్ హోటల్ నందు బస చేశారు. మర్నాడు రామభద్ర శర్మ స్వామిని కలియగా స్వామి ముండకోపనిషత్తులో శ్లోకాన్ని ఉచ్చరిస్తూ వాసుపర్ణో సయుజో సఖాయ సమానాం వృక్షం పరిషస్వజోతే తయోరస్యః తయోరన్యః పిప్పలం స్వాద్వత్యే అన్యశ్చ అనస్యన్ అన్యో అభిజకాప్సితి వాసుపన్నా సయుజా సకాయా సమానాం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్యే అనస్యన్ అన్యో అభిజకాశితి. ప్రాణ స్నేహితులై ఎప్పుడూ కలిసి ఉండే రెండు పక్షులు రావి చెట్టుపై కూర్చొని ఉన్నది. వాటిలో ఒకటి చెట్ల పండ్లను ఆసక్తితో తింటుంది, మరొకటి ఏమీ తినకుండా చూస్తూ ఉన్నది. పైన పేర్కొన్న చెట్టుపై కూర్చున్న ఒక పక్షి అజ్ఞానములో మునిగి విషయాసక్తులై దౌర్బల్యమును పొంగి దుఃఖిస్తున్న జీవులను ఉద్దేశించి చెప్పబడింది. రెండవ పక్షి సాక్షిగా ఉండే జగత్ప్రభు అయిన ఈశ్వరుని గురించి చెప్పబడింది. ఏది జరగాలో అది జరుగుతుంది. జగత్కర్త అయిన ఈశ్వరుడు సర్వజీవులను వాడించుతున్నాడు. జీవుడుగా నీవు సనాతన ధర్మము ఉచ్చస్థితి పతనాలు చూచి పొంగడము దుఃఖించడము అనుచితం. ప్రతి జీవరాశి కర్మానుసారము కర్మఫలాన్ని అనుభవింపక తప్పదు. విశ్వానికి కర్త అయిన ఈశ్వరుడే ఉదాసీనుడుగా సాక్షిగా ఉండగా కర్తవు కానీ నువ్వు ఉదాసీనముగా ఉండాలి. నీ కర్తవ్యము ఈశ్వరుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సనాతన ధర్మము పతనమైనదని, నవీన ధర్మము ప్రబలమైనదని దుఃఖించవలదు. సర్వము ఈశ్వర సంకల్పానుసారము జరుగుతున్నదని బోధించారు. రామభద్ర శర్మ సోదరి అన్నిపట్టిలను ఊరిలో ఉంది. ఆమెకు ప్రసవకాలము సమీపించగా శర్మకు అన్ని పట్టిపోదామా వద్దా అని సంశయపడుతుండగా స్వామి హఠాత్తుగా రామభద్ర శర్మతో దిగులు పడకు, నీ సోదరికి ప్రసవమైనది, మగపిల్లాడు పుట్టాడు, ఆమె క్షేమంగా ఉన్నది అన్నారు. ఆ మాటతో రామభద్ర శర్మ సంభ్రమాశ్చర్యమునకు గురి అయినాడు. తిరుమంగళం తేనమ్మ రమణాశ్రమంలో సేవలందించేది. ఒకరోజు ఆమె అరుణాచలేశ్వరుని దర్శించి అరటికాయ చిప్స్ రమణ మనిషి సమర్పించాలని తల్లి వాటిని కొని అరుణాచలేశ్వరుని వెలుపలి గోపురం వద్ద నిలబడి ఉండగా శేషాద్రి స్వామి ఆమె వద్దకు వచ్చి అరటికాయ చిప్స్ మహర్షికి సమర్పించబోతున్నావా? మంచిది ఎవరైననేమి అని అన్నాడు. మంచిది ఎవరైననేమి అని అన్నారు. మరో సందర్భంలో తేనమ్మ ఊరికి వెళ్ళదలిచి రైల్వే స్టేషన్కు 2 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళడంతో రైలు అందుకోలేకపోయింది. మరొక రైలుకు చాలా సమయం ఉండడంతో తేనమ్మ రైల్వే స్టేషన్ నుంచి అన్నసత్రానికి తన సామగ్రితో వచ్చి విశ్రాంతి తీసుకుంటుండగా స్వామి అన్నసత్రమునకు వచ్చి తేనమ్మను చూసి రైలు అందుకోలేకపోయావా? తర్వాత రైలు అందుకుందిలే అని చెప్పారు. తేనమ్మ తర్వాత రైల్లో తన ఊరికి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మహత్యాలు చెప్తూ ఉన్నారు. ముత్తుస్వామి మొదలయ్యారు తాయమ్మ. ముత్తుస్వామి మొదలయ్యారు తిరువణ్ణామలై వాసి. స్వామి అంటే పరమభక్తి. స్వామి తిరువణ్ణామలై వచ్చినప్పటి నుంచి 30 సంవత్సరాలుగా స్వామిని ఆరాధించుతూ శిష్యుడిగా మిగిలేవారు. ముత్తుస్వామి మొదలయ్యారు బంధువు ముత్తుస్వామిపై కోర్టులో వ్యాజ్యం వేయగా ముత్తుస్వామి ఆ విషయాన్ని స్వామి దృష్టికి తీసుకుని రాగా స్వామి ఆ కేసు వీగిపోతుంది అని చెప్పారు. స్వామి చెప్పినట్టు ఆ వ్యాజ్యము జిల్లా కోర్టులో కొట్టివేయగా ముత్తుస్వామి బంధువు హైకోర్టులో ఆ కేసును అప్పీలు చేశారు. మళ్ళా ముత్తుస్వామి స్వామి వద్దకు వెళ్ళి ఆ కేసు విషయం ప్రస్తావించగా స్వామి అతనికి అభయం ఇస్తూ ఆ కేసు కొట్టివేయబడుతుంది అని చెప్పారు. త్వరలోనే హైకోర్టులో కూడా కేసు స్వామి అనుగ్రహమున వీగిపోయినది. తాయమ్మ ముత్తుస్వామి మొదలయ్యారు భార్య. ఆమెకు కూడా స్వామి అంటే పరమభక్తి కలిగిన ఇల్లాలు. ఆమె ఎప్పుడైనా స్వామి వద్దకు వచ్చినట్టు స్వామి ఆమెపై ఎటువంటి ఆగ్రహం లోపక గౌరవించేవారు.
సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలిగా ఆమె శ్రద్ధతో షష్ఠి నాడు ఉపవాసం ఉండేది. ఒక షష్ఠి నాడు తాయమ్మ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడానికి కంబత్తు ఇళయనాయరు గుడికి పాలు పండ్లు తమలపాకులు పువ్వులు తీసుకొని వెళ్ళగా అతడు స్వామి తాయమ్మను చూచి, నేనే సుబ్రహ్మణ్యుడిని, అవన్నీను నాకు సమర్పించని అంటూ తాయమ్మ చేతిలో ఉన్న పళ్ళెమును తీసుకున్నారు. పళ్ళెములోని పండ్లను స్వామి అచ్చట ఉన్న బాలులకు ఇతరులకు ఇచ్చి కొన్నిటిని విసరివేసి తెచ్చిన పాలలో కొద్ది పాలు త్రాగి మిగిలినవి తాయమ్మను ప్రసాదంగా స్వీకరించమని చెప్పి ఎటో వెళ్ళిపోయినారు. అని తాయమ్మ సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించేదానికి తెచ్చిన పాలను స్వామి త్రాగి ప్రసాదంగా తనకు ఇవ్వడం అపార్థం చేసుకుని ఆ పాలను స్వీకరించకుండా కింద పోసినది. మరునాడు సదైచి అమ్మాడి ఇంటికి తాయమ్మ వెళ్ళగా అచ్చట ఉన్న స్వామి తాయమ్మను చూసి, ఓహో పాలను బారపోసావు, పాత్ర ఎంగిలి పడినదని కడిగావు, దుర్మార్గురాల, ఏమిటి నీ ఆచారము అని ఆగ్రహంతో మాట్లాడి ఆమెను తన దగ్గరకు రానివ్వక రాళ్ళు రువ్వసాగారు. ఇట్లా నెల పర్యంతము తాయమ్మను స్వామి తన దగ్గరకు రానివ్వలేదు. తాయమ్మ తను చేసిన అజ్ఞానపు పనికి పరితాపం చెంది ఒకరోజు స్వామి వద్దకు వెళ్ళి, స్వామి నేను అపరాధం చేశాను, మరలా అటువంటి అపరాధం చేయను, ఇటువంటి అపరాధం చేయి నన్ను క్షమించండి అని ప్రార్థించి స్వామి ఎదుట 100 లెంపకాయలు వేసుకోగా ఆమె చెంపలు ఎర్రగా కందిపోయిన. ఇట్లా 15 రోజుల పాటు తాయమ్మ నిత్యము స్వామి వద్దకు తను క్షమింపమని ప్రార్థించగా ఒకరోజు స్వామి ఆమెను క్షమించి అనుగ్రహించారు. తిరువెంగడ మొదలయ్యారు. చౌలంపేట గ్రామవాసి తిరువెంగడ మొదలయ్యారు తిరువణ్ణామలైలోని అన్నదాన సత్రంలో వంటవానిగా సేవలందించేవారు. ఒకరోజు వారు కూర్చొని మానసికంగా పంచాక్షరి మంత్రం జపించసాగారు. ఆ సమయంలో స్వామి అన్నదాన సత్రం వద్దకు వచ్చి తిరువెంగడ మొదలయ్యారు వీపున తట్టి, ఇప్పటి నుంచి మీరు పంచాక్షరి మంత్రం మాని రామనామ జపం చేయండి అని బోధించారు. స్వామి సర్వజ్ఞులు కనుక తిరువెంగడ మొదలయ్యారు జన్మ సంస్కారం అనుసరించి రామనామం త్వరగా సిద్ధించును కనుక వారికి పంచాక్షరికి బదులుగా రామనామ జపం చేయమని స్వామి బోధించారు. ఒకనాడు తిరువెంగడ మొదలయ్యారు తిరువణ్ణామలలో ఒకరి వివాహ మహోత్సవమునకు వెళ్ళి అక్కడ భోజనము చేసి తిరిగి వస్తూ 3 లడ్డూలు తీసుకుని వచ్చి తన ఇంటి అల్మారాయిలో దాచారు. మర్నాటి సాయంత్రం స్వామి మొదలయ్యారింటికి వచ్చి అల్మారాయిలో ఉన్న లడ్డూలని ఇమ్మని కోరినారు. మొదలయ్యారు స్వామికి 3 లడ్డూలను ఇచ్చిన ఎడల ఆ 3 లడ్డూలను ముక్కలు ముక్కలుగా చేసి చీమలకు ఇతర జీవకోటికి అందునట్లు పారవేస్తారని భావించి ఒక లడ్డూను తెచ్చి స్వామికి సమర్పించినారు. అప్పుడు స్వామి ఏ కారణాన మిగిలిన లడ్డూలను తెచ్చివ్వలేదని ప్రశ్నించగా మొదలయ్యారు లోపలికి వెళ్ళి ఇంకొక లడ్డు తెచ్చి స్వామికి ఇచ్చినాడు. మొదలయ్యారు ఊహించినట్లే స్వామి ఆ లడ్డూలను ముక్కలు చేసి 4 వైపులా విసిరి సర్వజీవహితాన్ని చూపారు. ఎఫ్టి పీటర్స్ ఆంగ్లేయుడైన ఎఫ్టి పీటర్స్ పోస్ట్ మాస్టర్ జనరల్గా మద్రాసు నగరంలో ఉద్యోగం చేసేవారు. మరి బావగారు జాన్ ఆ రోజుల్లో ఎంఎస్ఎం రైల్వేలో స్టేషన్ మాస్టర్గా ఉండేవారు. పీటర్స్కు వారి సోదరికి స్వామిపై అపారమైన గౌరవం ఉండేది. ఒక గుజరాతీ పెద్ద మనిషి సరుకు సరి అయిన సమయానికి చేరలేదని అందుకు కారణం ఎంఎస్ఎం రైల్వే కారణమని, ముఖ్యంగా స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్న జాన్ కారణమని నష్టపరిహారం 1 లక్ష కట్టమని కోర్టులో వ్యాజ్యం వేయగా స్టేషన్ మాస్టర్ అందుకు తన తప్పు ఏమాత్రం లేదని తెలుపు పత్రాలను కోర్టుకు పంపించాడు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ పత్రాలు కోర్టుకు చేరినందున అతని ఉద్యోగం పోయే పరిస్థితి. అదనంగా 10,000 రూపాయలు జరిమానా విధించే అవకాశం ఏర్పడడంతో అతను ఆందోళన పడి తన బావగారైన పీటర్స్ను స్వామిని సందర్శించి ఆశీస్సులు కోరమని టెలిగ్రామ్ ద్వారా అభ్యర్థించారు. అప్పుడు పీటర్స్ తన కింద పనిచేసే గోవిందస్వామి అయ్యర్ అనే వ్యక్తిని స్వామి ఆశీస్సులు అడగడానికి తిరువణ్ణామలై పంపారు. గోవిందస్వామి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి కొరకు అన్వేషించి విఫలుడైనాడు. చివరకు రాత్రి 8 గంటల సమయంలో గోవిందస్వామి దర్శనం పొందగా స్వామి గోవిందస్వామిని చూచి బస్ బస్ గప్ గప్ కూ కూ అంటూ రైలు బండి శబ్దాలను అనుకరణ చేసి అది ఆ విధంగా పోయినది, ఇట్లా వచ్చినది, ఏమైతే ఏం కడపటికి చిక్కుతుంది అని అంటూ ఆశీర్వదించుతూ గోవిందస్వామికి తొలుత వాడిన సంయమాటలను బట్టి రైల్వేల గురించి వచ్చారని, పోయినవనుకున్న పత్రాలు చిక్కుతాయని, చివరకు క్షేమంగా బయటపడతాడని స్వామి భావమని గోవిందస్వామి తనపై అధికారి అయిన పీటర్స్కు తెలిపారు. కొద్ది రోజుల్లో
పోయినవనుకున్న పత్రాలు కోర్టుకు చేరడంతో జాన్నుపై కేసు కొట్టివేయబడినది. ఈ విధంగా స్వామి తప్పిపోయిన పత్రాలను లభ్యపరిచి అతన్ని కాపాడినాడు. ఏ నటేశ మొదలయ్యారు ఆనాన్గూర్ నివాసి. కార్మిక జీవితాన్ని గడుపుతూ సజ్జన సాంగత్యాన్ని అభిలషించేవారు. ఒకనాడు నటేశ మొదలయ్యారు తిరువణ్ణామలై వచ్చి అరుణాచలేశ్వరుని అపీత కుచాంబను దర్శించారు. దేవాలయ అర్చకుని ద్వారా శేషాద్రి స్వామి గురించి విని స్వామిని కలియాలని ప్రయత్నించగా మొన్నటి అర్ధరాత్రి 8 గంటలకు స్వామి దర్శన భాగ్యమును పొందారు. అప్పుడు నటేశ మొదలయ్య స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి మనసులో ఆధ్యాత్మికోన్నతికి స్వామి తన ఉపదేశము చేసిన బాగుండులను తలిచారు. అప్పుడు స్వామి నటేశ మొదలయ్యారు ఎడల అనుగ్రహంగా చూచుతూ జ్ఞానము మోక్షము అనిన విస్మయ పదముకు నిత్యమైనది అనిత్యమైనది ఏది అని విచారణ చేయి. 3 కాలములలో మార్పు చెందని శాశ్వతమైనది సద్వస్తువు అయిన ఆత్మను నీవే ఆత్మస్వరూపుడవుగా ప్రకాశిస్తూ ఉండు అని ఆత్మబోధన చేసి అక్కడి నుండి వెళ్ళారు. సుందరం అయ్యర్ జిల్లా జడ్జి ఎస్ సుందరం అయ్యర్ సేలం నివాసి. వారి తిరువణ్ణామలలో జడ్జిగా పనిచేస్తున్న సమయంలో తన కుమార్తె చెల్లమ్మకు వివాహం తలపెట్టారు. ఆ ప్రయత్నంలో భాగంగా తిరుపత్తూరులో నివసించుతున్న తన బంధువు అయిన సీతారామయ్యర్ కుమారులకు తన కుమార్తెనికి వివాహం ఆలోచించి వారిని తిరువణ్ణామలై రమ్మని ఆహ్వానించారు. సీతారామయ్యర్ సుందరమయ్యర్ ఆహ్వానాన్ని మన్నించి తిరువణ్ణామలై రాగా వారితో బియ్యముండాలని తన అభిలాషను సుందరమయ్యర్ వ్యక్తపరిచారు. అప్పుడు సీతారామయ్యర్ సుందరమయ్యర్ ప్రతిపాదనను అమ్మాయి వయస్సు ఎక్కువ అనే మిషతో వ్యతిరేకించారు. ఆ విషయంలో బంధువుల మధ్య వాదోపవాదాలు తీవ్రంగా జరిగాయి. ఆ వాదోపవాదాలలో కొందరు స్నేహితులు బంధువులు కూడా పాల్గొన్నారు. ఇంతలో శేషాద్రి స్వామి హఠాత్తుగా సుందరయ్యర్ గారింటికి రాగా అందరూ ఆశ్చర్యపడి లేచి నిలబడి స్వామికి నమస్కరించారు. సుందరమయ్యర్ భార్య స్వామికి కాఫీ తెచ్చి ఇచ్చి నమస్కరించింది. స్వామి కొద్ది కాఫీ సేవించి సీతారామయ్యర్తో ఈ అమ్మాయిని కోడలుగా స్వీకరించండి, యోగ్యమైనది అని చెప్పి ఎటో వెళ్ళిపోయారు. ఆయన చెప్పిన మాటతో సీతారామయ్య తృప్తిపడి ఆ వివాహానికి ఒప్పుకున్నారు. తర్వాత కాలంలో ఆ నూతన దంపతులు తమ వివాహ జీవితాన్ని సౌఖ్యవంతంగా గడిపారు. ఈ విధంగా భక్తుల అనుభవాలలో 6వ అధ్యాయం 1వ భాగం సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.